ఇది పప్పుచారు కండి. హాఫ్ కప్పు పప్పు, 2 కప్పుల వాటరు. మనం పప్పుచారు అన్న వెజిటేబుల్ పప్పుచారు చేస్తున్నాము. సాంబార్ కూడా చేసుకోవచ్చు. ఇంకా వెజిటేబుల్స్ అన్నీ ఇలా కట్ చేసుకొని ఇది దోసకాయ అండి. ముందుగా పొట్టు తీసి చేసి చూసి కట్ చేసుకోండి దోసకాయ. ఇప్పుడు ఇది ఆనపకాయ, క్యారెట్, ములక్కాడలు, ఆనియన్, వెల్లుల్లి, టమాటో, పచ్చిమిర్చి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకోనండి. పప్పుతో పాటు అన్నీ ఒకేసారి వేసుకొని ఉడికించుకొని ఆ తర్వాత రసంపిండి, చింతపండు పులుసు తీసుకొని పోపు పెట్టుకొని మసిలించుకోవడమేనండి. టేస్ట్కి తగినంత ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆ తర్వాత పోపు పెట్టుకొని చింతపండు రసంతో మసలు పెట్టుకోవడమేనండి. అప్ టు 5 విజిల్స్ వరకు ఉడికించుకోవాలండి. ఇంకా పోపుకండి పప్పుచారుకి పెనం పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అండి. ఈ విధంగా రుద్దేసుకోవడమేనండి. పప్పు గుత్తితోనైనా లేదా మనం ఏదైనా స్పూన్తోనైనా కూడా పప్పు ఇలా రుద్దేసుకోవడమేనండి. మెత్తగా ఉడికాక మనకు ఎక్కువ అవసరం ఉండదు. ముక్కలన్నీ మెత్తగా ఉడికిపోయాయండి. మనం ఇలా రెడీ చేసుకున్న పప్పులో మనం సగం సాంబార్ చేసుకోవచ్చండి, సగం పప్పుచారులాగా ఉంచుకోవచ్చు. సాంబార్ చేసుకుంటే ఇడ్లీ, దోశకు కూడా యూజ్ అవుతుంది. కొద్దిమంది సాంబార్ పొడితో రైస్లో ఇష్టపడరు కాబట్టి మనం విడివిడిగా చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని హాఫ్ పార్ట్స్ తీసుకోవాలండి. ఇంక ఇది పప్పుచారండి.